అన్ని విషయాలు చెప్పాడు. నీకు అంతకు ముందు ₹1,00,00,000 డబ్బులు ఇస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడు. పిలిస్తే నీకు చెప్పానయ్యా డబ్బులు ఇస్తాను ₹1,00,00,000 అని కూడా చెప్పాను. చెప్పానంటే రాలేదు వాళ్ళు అని కూడా నాకు చెప్పాడు విపిఆర్ సారు అంటే సరే ఇప్పుడు నాకేమన్నా నేను ₹1,00,00,000 డబ్బులు ఇయ్యండి అని ఆయన అడగల, నాకు ఇప్పిండి అని అడగల. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారా అని అడిగా. అడిగితే ఆ మాటకి కాదు రూపన్నతో కమలాకరణ్తో చూడు కన్ఫ్యూజ్ గా బాగా మళ్ళీ ఇది చెప్తున్నాడు. కమలాకర్ అన్న ఈ విషయాలు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు నిన్ను అడిగా ఏది తర్వాత నా పరిస్థితి ఏంది అనేది నిన్ను అడిగా కదా ఇప్పుడు. అదే మాట కమలాకర్ అన్న అడిగినప్పుడు నీకు విపిఆర్ దగ్గర మాట చెప్పిస్తాను నేను కావాలంటే శ్రీధరన్న గిరన్న శ్రీధరన్న పేరు చెప్పలే గిరన్న నమ్మకం కోసం గిరన్న విపిఆర్ దగ్గర మాట చెప్పిస్తాను అన్నాడు. కానీ నేను అంటే నేను విపిఆర్ సార్కి తెలియదు ఈ విషయం అనుకున్నా. సరే అప్పుడు రూపన్నతో మాట్లాడినప్పుడు నేను అది అడిగానా ఏందనేది తెలియదు. మొత్తం మీద ఆ టాపిక్ వచ్చింది విపిఆర్ సార్ టాపిక్ వస్తే దాంట్లో నాకు ₹1,00,00,000 ఇస్తానంటే అది ఇప్పుడంటే ఆ మాటకి రూపన్న అన్న మాట ఏం తెలుసా, నువ్వు డిమాండ్లు చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు నువ్వు డిమాండ్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు దానికి నేను అన్నమాట అన్నా నేను డిమాండ్ చేయటం లేదన్నా, మీరు అట్లా ఆలోచిస్తున్నారు, నేను అర్థిస్తున్నాను అని చెప్పి అడుగు కావాలంటే నేను అర్థిస్తున్నానన్నా డిమాండ్ చేయటం లేదు 2 సార్లు చెప్పా. అది పరిస్థితి. తర్వాత వెంటనే అది అయిపోగానే శ్రీధరన్తో మాట్లాడిస్తానని ఫోన్ తీసి ఫోన్ నెంబర్ కొడతా ఉన్నా. వద్దన్న నేను మాట్లాడలేను, కార్ వద్దని వినలా, నేను కార్ దిగేస్తానంటే అప్పుడు గమనైపోయాడు. అది విషయం. ఆ రోజు రూపన్న మాట్లాడింది అంత చాలా గట్టిగా మాట్లాడాడులే. నీకు వేరే ఆప్షన్ లేదు, నిన్ను మీ భార్య ఇద్దరిని జైల్లో వేపించి చేసుకోగలుగుతా నేను మేయర్ అవ్వాలనుకుంటే ఈ కేసులో నిన్ను మీ వైఫ్ని ఇద్దరిని కూడా కావాలంటే జైల్లో వేపించి నేను అవ్వగలను అని చెప్పాడు.